హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కీలక హామీలు అమలు దిశగా చారిత్రాత్మక నిర్ణయం అండి. ఓపీఎస్ మళ్ళీ ప్రారంభం. మరి దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్ అండి. పాత పెన్షన్ పథకం ఓపీఎస్ తిరిగి రాబోతుందా? చారిత్రాత్మక నిర్ణయం దిశగా అయితే కేంద్రం అడుగులు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు తమ మేనిఫెస్టోలో ముఖ్యంగా పెట్టిన హామీలు ఏమిటంటే పాత పెన్షన్ విధానం ఓపీఎస్ మళ్ళీ తీసుకొస్తామని చెప్పడం. ఈ హామీలో ముఖ్యంగా సో, ఈ హామీలలో భాగంగా ప్రభుత్వం ఇప్పుడు ముందడుగులు వేస్తోంది. త్వరలోనే ఓపీఎస్ పథకాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నారు. చారిత్రాత్మక నిర్ణయం దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది. ఇది ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు పూయించే వార్త. ఓపీఎస్ పునరుద్ధరణ సన్నాహాలు ప్రారంభం. కేంద్ర ప్రభుత్వం 2025 నుండి పాత పెన్షన్ పథకాన్ని మళ్ళీ ప్రారంభించాలని ఒక చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త పెన్షన్ పథకాన్ని ఎన్‌పీఎస్ క్రమంగా రద్దు చేయడానికి సన్నాహాలు జోరందుకున్నాయి. 2004 తర్వాత నియమితులైన ఉద్యోగులు కూడా ఇకపై పాత పెన్షన్ పథకం ప్రయోజనాన్నైతే పొందవచ్చునని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో ఈ మేరకు బ్యాంక్ డేట్ పెన్షన్ సో, బ్యాక్ డేట్ పెన్షన్ వచ్చే అంటే తిరిగి పెన్షన్ పుంజుకునే అవకాశం అయితే ఆశలు చిగురించాయి ఈ వైపుగా. దీనివల్ల వారి ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. ఈ చర్య పాత ఉద్యోగులకు ఉపశమనం మాత్రమే కాదు, యువతకు కూడా వారి ఉద్యోగానికి పూర్తి ఫలితం ఇస్తుంది. ఇప్పుడు లభిస్తుందనే విశ్వాసం అయితే తీసుకొచ్చింది. ఇక పాత పెన్షన్ పథకం తిరిగి రావడంతో ప్రభుత్వ ఉద్యోగం మళ్ళీ ఆకర్షణీయంగా అయితే మారింది. ఉద్యోగుల్లో ఉత్సాహం, భద్రమైన భవిష్యత్తు. పాత పెన్షన్ పథకం పునరుద్ధరణతో ఉద్యోగుల్లో ఉత్సాహం నెలకొంది. పాత పెన్షన్ పథకం తిరిగి వస్తుందనే వార్త ఉద్యోగుల హృదయాల్లో కొత్త ఆశలను చిగురింపజేసింది. పాత పెన్షన్ పథకంలో భాగంగా పదవీ విరమణ తర్వాత జీవితాంతం హామీ పెన్షన్ అనేది లభిస్తుంది. ఇది కొత్త పెన్షన్ పథకానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కూడా పాత పెన్షన్ పథకాన్ని అవలంబించాలని సలహా ఇచ్చింది. తద్వారా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా సమాన ప్రయోజనం లభిస్తుంది. ముఖ్యంగా కొత్త పెన్షన్ పథకానికి సంబంధించి చిక్కులతో విసిగిపోయిన ఉద్యోగులకు పెద్ద ఊరట లభించింది. పాత పెన్షన్ పథకంతో భద్రత పెరగడమే కాకుండా డబ్బు స్థిరత్వం కూడా లభిస్తుంది. ఉద్యోగ సంఘాలు దీన్ని తమ విజయంగా చెబుతున్నాయి. బ్యాక్డేట్ పెన్షన్ మరియు ప్రయోజనాల ప్రక్రియ. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగుల ఖాతాల్లో బ్యాక్ డేట్ పెన్షన్‌ను జమ చేసే ప్రక్రియ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. అంటే కొత్త పెన్షన్ పథకం ఖాతాలో ఉన్న అందరికీ కూడా పాత పెన్షన్ పథకం కింద పాత సంవత్సరాల పెన్షన్ అనేది లభించవచ్చు. దీనివల్ల వేలాది రూపాయలు ఒక్కసారిగా రావచ్చు. ఇది ఉద్యోగులకు బోనస్‌తో సమానం. ఇక పాత పెన్షన్ పథకం యొక్క పెన్షన్‌ను పంపిణీ చేయడానికి సాంకేతిక మరియు చట్టపరమైన వివరాలను అందించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రత్యేక కమిటీని అయితే ఏర్పాటు చేసింది. అంతా ప్రణాళిక ప్రకారంగా జరిగితే ఫిబ్రవరి 2026 నాటికి మొదటి చెల్లింపు ప్రారంభమవుతుంది. మరియు 2026 నాటికి బ్యాక్ డేట్ పెన్షన్ ఉద్యోగుల జేబులను నింపుతుంది. రాష్ట్రాల్లో పాత పెన్షన్ పథకం అమలుకు సన్నాహాలు. కేంద్రం నిర్ణయం త్వరలోనే కేంద్రం నిర్ణయం తర్వాతే అనేక రాష్ట్రాలు కూడా పాత పెన్షన్ పథకాన్ని మళ్ళీ తీసుకురావడానికి సన్నద్ధం అవుతున్నాయి. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఓపీఎస్‌కు పచ్చజెండా ఊపడంతో మిగిలిన రాష్ట్రాలపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఉద్యోగుల యూనియన్లు దీనిపై పెద్ద విజయంగా అయితే ప్రకటించాయి. కొత్త పెన్షన్ పథకం ముగింపు. పాత పెన్షన్ పథకం తిరిగి రావడంతో కొత్త పెన్షన్ పథకం భవిష్యత్తు ఇప్పుడు సందేహంలో పడింది. పెన్షన్ భారాన్ని తగ్గించడానికి కొత్త పెన్షన్ పథకాన్ని 2004లో తీసుకొచ్చారు. కానీ ఉద్యోగులు దీన్ని ఎప్పుడూ అనిశ్చితమైనదిగా అయితే భావించారు. సో, ఇప్పుడు ప్రభుత్వం పాత పెన్షన్ పథకం ద్వారా శాశ్వత పెన్షన్ మోడల్ వైపు తిరిగి వస్తోంది. ఇది విశ్వాసం మరియు భద్రత రెండింటినీ ఇస్తుంది. ఇది కేవలం ఆర్థిక మార్పు మాత్రమే కాదు, సామాజిక స్థిరత్వం కోసం కూడా ఒక పెద్ద అడుగు.
ప్రణాళిక సమయానికి పూర్తయితే 2025 పాత పెన్షన్ పథకం పునరుద్ధరించే చారిత్రాత్మక సంవత్సరం అనేది కూడా పిలుచవచ్చు.